కనీసం అంటే ఆ బస్సు ఏ ట్రావెల్ సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోలేక పూర్తిగా అగ్నికి ఆఫ్ అయిపోయిన పరిస్థితి అయితే ట్రావెల్ బస్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే జరిగిన ఈ సంఘటన రైట్. అయితే శ్రీనివాస్ ఒక్కసారి మనం చూస్తే కనుక విజువల్లో ఇటు టిప్పర్ లారీ కంకరతోనే, అంటే టిప్పర్ లారీ లోడ్తోనే ఉంది, ఫుల్ కెపాసిటీతోని ఫుల్ లోడ్తోనే ఉంది. అలా ఫుల్ లోడ్తో ఉన్న దాన్ని ఈ బస్సు అతివేగంగా వెళ్ళి గుద్దితే కానీ అది పడిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ విజువల్లో చూస్తే కనుక బస్సు అతివేగంగా ఉండడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా కళ్యాణ్, ఎందుకంటే బస్సు ఎంత స్పీడ్ లో లేకపోతే ఒక టిప్పర్ లోడ్ అంటే సుమారు దానికి 8 నుంచి 9 టన్నుల లోడ్ తోటి ఉంటుంది. అది హెవీ లోడ్ తో ఉంటుంది, ఎందుకంటే హైవే మీద కదలటం మీద చాలా భారంగా కదులుతాయి. అటువంటి టిప్పరు పక్కకి ఒరిగిపోయి పడిపోయింది, పల్టీలు కూడా కొట్టిందని చెప్తున్నారు. అలా జరిగిందంటే బస్సు ఏ వేగంతో వచ్చుకుంటుండాలి. దట్టు ఆ టిప్పర్ ఏమన్నా టర్నింగ్ తీసుకుంటుందనే, లేకపోతే ఏదైనా క్రాస్ చేయబోతుందన్నా నేరుగా వచ్చి డీజిల్ ట్యాంక్, ఇప్పుడు మనకి విజువల్స్ కనిపిస్తున్న విధంగా ట్రావెల్స్ బస్సు నేరుగా వచ్చి టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ ని ఆ ప్రాంతంలో ఢీకొట్టడం వల్ల కూడా మంటలు చెలరాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సమాచారం. దీనికైతే ప్రధాన కారణం అతివేగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ అవర్ లో కొద్దిగా గమ్యస్థానానికి త్వరగా ఉద్దేశిస్తారు కూడా ప్రైవేట్ డ్రైవర్స్ నార్మల్ గా 100-150 స్పీడ్ లోనే ఉంటారు. ఆ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మొదటి నుంచి కూడా తలెత్తున్న ఒక అనుమానం ఏంటంటే అసలు సేఫ్టీ మెజర్మెంట్స్, ఆ డ్రైవరు నేరుగా హైదరాబాద్ నుంచి పామూరు వరకు ఆ ట్రావెల్స్ లో ఒకే డ్రైవర్ ఉన్నారా, లేకపోతే సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి 2 డ్రైవర్స్ ఉన్నారా? 2 డ్రైవర్స్ ఉంటే అసలు ఈ డ్రైవరు ఎక్కడ ఛార్జ్ తీసుకున్నాడు, అంటే బస్సుని డ్రైవింగ్ చేసుకోవడానికి తీసుకున్నాడు, ఇవన్నీ కూడా అధికారులు విచారణలో తీరాల్సింది. ఏమైనప్పటికీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కూడా టిప్పర్ ని బలంగా ఢీకొట్టడం, అంటే సుమారు 120 కిలోమీటర్ స్పీడ్ ఆ లోడ్ బండి తోటి ఢీకొడితే కానీ ఈ కంకర్ లోడ్ తో ఉన్న కంకర్ టిప్పర్ పూర్తిగా కొట్టేది. టిప్పర్ కూడా చిన్న టిప్పర్ కాదు తెలియదు, సుమారు కంటైనర్ టిప్పర్, అంటే దాని నుంచి సుమారు 10 టన్నుల వరకు దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కంకర్ ని తీసుకొని. ఇటువంటి టిప్పర్ కూడా పక్కకు పడిపోయింది, దొరికింది అంటే చాలా బలంగా బస్సు ఢీకొట్టిందని చెప్పని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఏ విధంగా అంటే ఈ ప్రమాదంకి టిప్పర్ డ్రైవర్ ఏదైనా తప్పినవా లేకపోతే బస్సు డ్రైవర్ తప్పినవా అనేది వాటికి ఇంకా విచారణ తేవాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా మనకు లభించిన ఆధారాల మట్టికి ఇది బస్సు డ్రైవరు అతివేగమే కారణమైన అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బస్సు ఏమో రోడ్డు మీద ఉంది, టిప్పర్ ఏమో పక్కకి వెళ్ళి పడిపోయింది. దట్టు రాంగ్ రూట్ లో బస్సు ఉంది, అంటే ఏదన్నా వెహికల్ ని క్రాస్ చేయబోయి టిప్పర్ ఒక సైడ్ తీసుకుపోయేసరికి ఆ బస్సును చూసి నేరుగా వచ్చి ట్యాంకర్ కొట్టడం జరిగిందా ఏంటి అనేది కూడా మరికొచ్చేపటి విచారణలో బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది కళ్యాణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికైతే ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యింది, అలాగే లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. మొత్తానికైతే ఒక 8 నుంచి 10 టన్నులు ఉండే బస్సు, ఒక టిప్పర్ లారీని బస్సు ఎంత వేగంగా గుద్దితే అది పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఒకసారి ఆ విజువల్స్లో చూసాం, ఒక టర్నింగ్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. మరి ఆ టర్నింగ్లో ఆ స్పీడ్ని ఇటు ప్రైవేట్ బస్సు ఆ స్పీడ్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ కారణం జరిగిందా ప్రాథమిక విచారణలో అయితే అదే చెప్పుకొస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఏపీ ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నారో ఒకసారి దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఏం చర్యలు తీసుకోవాలని చెప్పారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం మీద మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. టిప్పర్ ప్రైవేట్ బస్సు ఏదైతే ఢీకొనిందో, ఒక టిప్పరు వేగంగానే ఉంది అనేది ప్రాథమికంగా మనకు సమాచారం అంతో దాదాపుగా 9 టన్నుల లారీ, కంకర లారీని టిప్పరు వేగంగా వెళ్ళి అటువైపుగా వస్తున్న, అంటే దాదాపుగా నెల్లూరుకి వస్తున్న బస్సు అంటే నిర్మల్ నుంచి బయలుదేరింది. హరికృష్ణ ట్రావెల్స్ నిర్మల్ నుంచి బయలుదేరి నేరుగా నెల్లూరుకి వెళ్ళాలి. నెల్లూరుకి వెళ్తున్న నేపథ్యంలోనే ఇది మార్కాపురం సమీప ప్రాంతంలోని రాయవరం దగ్గర ఒక్కసారిగా ఢీకొట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ ని ఢీకొట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెంది దాంట్లో దాదాపుగా 40 మంది దాకా అట్లా వింజమూరు, పామర్రు, నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ వ్యవహారంలో దాదాపు 15 మంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇంకా
పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అందరం దాదాపుగా గాయపడ్డ ఒక 20 మందిని, అంటే దాదాపుగా ఈ 20 మందిని అక్కడి నుంచి మార్కాపురం హాస్పిటల్ కి తరలించారు. ఇప్పటికే స్థానికంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలో వాటి మీద పూర్తిగా కూడా అక్కడికి చెందిన వాళ్ళందరినీ కూడా మూవ్ చేసే ప్రయత్నాలు చేయని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు వ్యక్తం చేశారు. ఇక ప్రమాద సంఘటన విషయంగా చూసుకుంటే బేసిక్ గా ఇక్కడ మార్కాపురం జిల్లా పలకల ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అలాగే రాయవరం సమీపంలో మైనింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మైనింగ్ కి సంబంధించి కంకర కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద రాళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఈ ప్రాంతంలో టిప్పర్ల రూపంలో టిప్పర్లు తీసుకుని వెళ్తూ ఉంటాయి. చాలా సంఘటనలు, చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం నిజంగానే ఒక పెద్ద ట్రాజడీ ఉంది. గతంలో మొన్న కర్నూలు దగ్గర జరిగిన సంఘటన మర్చిపోక ముందే ఈ రోజు ఒంగోలు దగ్గర తెల్లవారుజామున జరిగిన సంఘటన ఒక్క నిమిషంలోనే పూర్తిగా బస్సు తగలబడిపోయిన పరిస్థితి. చాలా మంది ప్రయాణికులు అదృష్టవత్తు బస్సులో ఉండి వాటిని పగలగొట్టుకొని ఎక్కడికక్కడ దూకి తమ ప్రాణాలని కాపాడుకున్నారు. మరోవైపు పండగ శ్రీరామనవమి సందర్భంగా 2 రోజులు సెలవులు వచ్చిన సందర్భంగా అందరూ తమ గమ్యస్థానాలకి వచ్చే పరిస్థితి చేస్తున్నారు. ప్రధానంగా వింజమూరు, కనిగిరి, అలాగే మార్కాపురం, తర్వాత నెల్లూరుకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి జగిత్యాల నుంచి వింజమూరుకి, అంటే నెల్లూరు జిల్లా వింజమూరుకి ఇవన్నీ వెళ్తున్నాయి. పామూరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆహారంతో చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ పూర్తిగా ఎవరు చనిపోయారు ఏంటి అనేది తెలియదు. అంటే చాలా మంది నిద్రలో ఉన్నారు కళ్యాణ్. బేసిక్ గా అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా టిప్పర్ వచ్చి ఢీ కొట్టడంతో 9 టన్నుల టిప్పర్ కూడా ఒకసారిగా బోల్తా పడింది. అట్ ద సేమ్ టైం ఆ టిప్పర్ నేరుగా బస్సుని పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వచ్చి ఢీ కొట్టడం, దాంతో ఒకసారిగా ఫైర్ అయిపోయింది. ఫైర్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఆ సౌండ్ కి చాలా మంది లేచారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చీకట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ప్రయత్నం చేయాలనుకున్నా కూడా వీలు కాని పరిస్థితి. అప్పటికప్పుడు ఈ అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. బస్సు మితిమీర వేగంతో ఉంది, టిప్పర్ కూడా వేగంగా ఉంది. దాంతోనే 2 ఢీ కొట్టడంతో బస్సు టర్న్ తిరిగిపోయింది, టిప్పర్ బోల్తా పడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కంకర అంటే తెల్లవారుజామున మామూలుగా నిబంధనల ప్రకారం ఈ గ్రానైట్స్ కావచ్చు, లేకపోతే ఈ టిప్పర్ లారీలు రాత్రిపూట తిరగకూడదు అనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన కూడా ఉల్లంఘించి ఈ క్వారీ ఎక్కడి నుంచి వస్తుంది అర్ధరాత్రి పూట మామూలుగా మనం కానీ చూసుకుంటే ఇసుక కానీ లేకపోతే కంకర కానీ ఇవన్నీ కూడా హైవే ఎక్కకూడదు రాత్రిపూట అనేది ఒక స్పష్టమైన నిబంధన ఉంది. కానీ ఈ తెల్లవారుజామున ఈ ట్రాక్టర్లు, టిప్పర్లు రోడ్ల మీదకి అంత పెద్ద లోడ్తో వస్తున్నాయంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది క్వారీ యాజమాన్యులు చేస్తున్న ఒక దందా. ఈ దందా ద్వారాగానే ఈ ఆహారం మీదనే జరిగింది. ఇప్పుడు దాదాపుగా 15 మంది సజీవ దహనానికి కారణమైంది ఈ టిప్పర్ వేగం. ఈ క్వారీలు చేస్తున్న దందా ఎవరు చేస్తున్నారు, ఆ ప్రాంతంలో ప్రతినిత్యం జరుగుతుంది అనేది రోజు పత్రికల్లో వార్తలు వస్తుంటాయి, మీడియాలో కథనాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకునే పాపన పోలేదు. స్థానికంగా ఉన్న లోకల్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించిన పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ రోజు 15 మంది చనిపోవడానికి కూడా కారణము అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇప్పుడు ఈ ఆహారంలో ఎటువంటి చర్యలు చేపడతారు? మొన్న కూడా కర్నూలులో జరిగిన సంఘటనలో ఆర్టీఏ కావచ్చు, లేకపోతే ఎంఈఏ కావచ్చు, రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆ 2-3 రోజులు ఒక పెద్ద స్టంట్ వేశారు. వారం రోజుల పాటు